హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. వెల్కమ్ టు ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ, కొచ్చి. ఈ వీడియోలో మనం కొచ్చికి ఎలా చేరుకోవాలి, మన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కొచ్చికి ఎలా చేరుకోవచ్చు, ఇక్కడ ఫుడ్, అకామిడేషన్, బడ్జెట్ హోటల్స్, ఇక్కడ మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏంటి, బైక్స్ అండ్ కార్ రెంటల్స్ బుకింగ్ గురించి మాట్లాడుతూనే ట్రిప్ బడ్జెట్ గురించి కూడా మాట్లాడతాను. అంతేకాదు, మీరు కనుక కొచ్చిని 1 డే ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఇక్కడ ఎన్ని ప్లేసెస్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఒకవేళ మీరు 2 డేస్ ప్లాన్ చేసినట్టయితే ఇంకే ప్లేసెస్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలో కూడా మాట్లాడతాను. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. కొచ్చిని ఆఫన్గా అరుణాకులం అని కూడా అంటుంటారు. కొచ్చిని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టయితే మ్యాక్సిమం 1 డేలోనే మీరు అన్ని పాపులర్ ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు. కొచ్చి కేరళకి కమర్షియల్ క్యాపిటల్ కావడంతో మీరు ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా బై ట్రైన్ అండ్ బస్సెస్ ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వారు బై 2 అవర్స్ కొచ్చికి చేరుకోవచ్చు. మనకి కొచ్చి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఉంటుంది అండ్ బై 9 మనము కొచ్చిలో రీచ్ అయిపోతాము. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మ్యాక్సిమం ఎర్లీ ఫ్లైట్స్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇలా అయితే మనకి డే ఎక్కువగా ఉండడం వల్ల మనం అన్ని ప్లేసెస్ని ఈజీగా కవర్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ కొచ్చి ఎయిర్పోర్ట్లో నాకు బాగా అట్రాక్ట్ చేసింది 2 విషయాలు. ఫస్ట్, ఈ అందమైన మహాబలి పెయింటింగ్. మహాబలి విత్ 1000 ఫ్లవర్స్ అంట. ఇది వీళ్ళ ట్రెడిషనల్ ఓనం ఫెస్టివల్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రిప్ట్ కూడా రాసింది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. విషయం అండ్ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, కొచ్చి ఎయిర్పోర్ట్ వరల్డ్స్ ఫస్ట్ సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ అని. ఎస్, ఈ ఎయిర్పోర్ట్ చూడ్డానికి అందంగా ఉండడం మాత్రమే కాదు, టెక్నాలజీ వైజ్ కూడా ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్లీ సోలార్ పవర్ ఎయిర్పోర్ట్గా చెప్తారు. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి యాత్రికుడు మొదటిగా అట్రాక్ట్ అయ్యేది ఈ ఎయిర్పోర్ట్కే అని చెబుతూ ఉంటారు. నా కేరళ ట్రిప్ వచ్చేసి కంప్లీట్గా 5 nights 6 days ట్రిప్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ నేను కంప్లీట్గా మునార్ని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నా వీడియోస్ కూడా డే వైజ్గా అప్లోడ్ చేశాను. సో దట్ మీలో ఎవరైనా ఈ ట్రిప్ని ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో టిఫిన్స్ తినడానికి మేము గ్రాండ్ మల్బార్ దగ్గర ఆగాము. సో మేము కూడా ఏంటంటే, ఎప్పుడు రెగ్యులర్ టిఫిన్స్ ఇడ్లీ దోశ లాగా కాకుండా ఇక్కడ లోకల్ ఫుడ్స్ని ట్రై చేయాలి అని అనుకున్నాము. అండ్ ఈ హోటల్ని కూడా మా కార్ డ్రైవర్ సజెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఫుడ్ వచ్చేసేసి అప్పం, ఇడి అప్పం, పరోటా అండ్ ఫిష్ కర్రీ. ఇక్కడ సీ ఫుడ్స్ చాలా ఫేమస్ అని చెప్తారు. అండ్ అప్పం, ఇడి అప్పం వీటికి కడ్లా కర్రీని ఇస్తూ ఉంటారంట. బట్ కడ్లా కర్రీ అయితే అయిపోయింది అని చెప్పారు. అండ్ సో మేము ఫిష్ కర్రీతోటే ట్రై చేసాము. చికెన్ కర్రీ కూడా ఇక్కడ చాలా బాగుంది. బట్ ఏంటి అంటే, కొంచెం మన దాని మీద ఇక్కడ కొంచెం స్పైస్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం స్పైస్ ఎక్కువ వేస్ట్ చేయమని చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేర్ టు స్టే ఇన్ కొచ్చి. మెజారిటీ ఆఫ్ టూరిస్ట్ ఫోర్ట్ కొచ్చిలోనే స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం టూరిస్ట్ స్పాట్స్ అన్నీ మనకి ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాపులర్ ప్లేస్ వచ్చేసి ఎర్నాకులం. అండ్ మేము స్టే చేస్తున్నది కూడా ఎర్నాకులంలోనే. మేము స్టే చేస్తున్న ఈ హోటల్ వచ్చేసి ద కసర్ ప్రీమియం బిజినెస్ హోటల్. ఇది మనకి ఇంటర్నెట్లో టర్బో ద కసర్ అని వస్తుంది. ఈ హోటల్ ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుండి 2 kilometers, ఎయిర్పోర్ట్ నుంచి మనకి 30 kilometers ఉంటుంది. అండ్ అంతేకాదు, ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ లూలు మాల్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ వాటర్ మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో దీనివల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అతి తక్కువ బడ్జెట్లో ఈజీగా ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంతేకాదు, మీరు ఒకవేళ కొచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు మిగిలిన టైం ఏదైనా ఉంటే వెళ్ళి లూలు మాల్లో స్పెండ్ చేయొచ్చు. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎర్నాకులం నుండి ఫోర్ట్ కొచ్చికి వెళ్తాము. సో ఇందాక నేను చెప్పాను కదా, మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ మనం చూడడానికి అవన్నీ ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటాయని. సో ఫోర్ట్ కొచ్చికి మీరు బై ఆటో, ట్యాక్సీ, బస్సెస్ లేదా ఫెరీస్, ఇంకా చెప్పాలి అంటే వాటర్ మెట్రో ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ మన హోటల్కి వాటర్ మెట్రో చాలా పక్కనే ఉంటుంది. అండ్ ఇది కంపల్సరీ పక్కా ట్రై చేయండి. ఇది బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజీ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు.
ఇది ప్రస్తుతం ఐలాండ్స్ అన్నిటిని కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఈ మెట్రో మనకి యూజ్ చేసుకోవచ్చు. వాటర్ మెట్రో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 8 PM ఉంటుంది. మనకి ఎర్నాకుళం నుండి ఫోర్ట్ కొచ్చి వన్ సైడ్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. నేను రిటర్న్లో ట్రై చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకొని ఉన్నాను కాబట్టి రిటర్న్లో ట్రై చేశాను. అండ్ చీకటి ఉండడం వల్ల అవుట్ సైడ్ వ్యూస్ని ఎక్కువగా కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ట్ కొచ్చిలో తప్పకుండా చూడవలసిన 11 ముఖ్యమైన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్ట్ కొచ్చిలో ది బెస్ట్ ఐకానిక్ ఐటమ్ అంటే ఈ చైనీస్ ఫిషింగ్ నెట్స్ అని చెప్తూ ఉంటారు. మలయాళంలో వీటిని చీనావాలా అని కూడా అంటారు. 14వ శతాబ్దంలో చైనీస్ ద్వారా ఇక్కడ దీన్ని అమర్చబడిన డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మొత్తం పోర్చుగీస్తేనట. ఈ వలలతో పెద్ద పెద్ద వ్యాపారాలే జరిగాయని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిపోయే టూరిస్ట్కి ఇది బెస్ట్ ఫోటో అండ్ లోకల్ ఫిష్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. వీళ్ళకి జస్ట్ కొన్ని డబ్బులు ఇస్తే చాలు మీకు ఇది ఎలా పనిచేస్తుందన్న డెమోని కూడా వీళ్ళు చూపిస్తారు. కొచ్చిలో మీరు ఏ బీచ్ దగ్గర ఉన్నా సరే సన్ రైజ్ అండ్ సన్సెట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వాస్కో డి గామా స్క్వేర్ అండ్ మెరైన్ బీచ్. దీన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ బ్యూటిఫుల్ బీచ్ నియర్ ద సీ లైన్ అని చెప్పొచ్చు. చల్లని పిల్లగాళ్ళు, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అండ్ అలనాటి రాజుల గుర్తులు ఇక్కడ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. సాయంకాలం మీరు మీ బెస్ట్ టైంని ఇక్కడ గడపవచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు పెద్ద పెద్ద షిప్స్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చి బీచ్. ఇది మ్యాక్సిమం టూరిస్ట్ విజిట్ చేసే బీచ్ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్స్ కూడా ఎక్కువగా విజిట్ చేసే స్పాట్ అని చెప్తూ ఉంటారు. స్విమ్మింగ్ అయితే అలౌడ్ లేదు, జస్ట్ మీరు ఇక్కడ దొరికే చిరుతిండ్లతో మీ బెస్ట్గా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకోండి, లేదంటే మీరు మంచి వ్యూస్ని మిస్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి జెవిస్ టౌన్. ఇక్కడ ప్రతి మలుపు మీకు ఒక కథని చెబుతూ ఉంటుంది. ఒకప్పుడు జ్యూస్ మన దేశానికి స్పైసెస్ కొనుగోలు చేయడానికి వచ్చి తర్వాత కాలంలో ఇక్కడ కొందరు ఇక్కడే సెటిల్ అవ్వడం వల్ల దీనికి జివిస్ టౌన్గా పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ ఒకప్పుడు 3000 పైగా జ్యూస్ ఉండేవారని, కానీ ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలిపోయారని చెబుతూ ఉంటారు. ఇరుకు గల్లీలు, యాంటిక్ వస్తువులు, పాత బ్రాస్ ల్యాంప్స్, వింటేజ్ క్రాకరీ, వుడెన్ కార్వింగ్, ప్రతి వస్తువు ఒక యూనిక్ అండ్ స్పెషల్ కలెక్షన్గా చెప్పొచ్చు. షాపింగ్ లవర్స్ ఇక్కడ షాపింగ్ చేయకుండా అయితే అస్సలు ఉండలేరు. నేనేం షాపింగ్ చేశానన్నది ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో జస్ట్ విజిటింగ్ ప్లేసెస్ కోసం మాత్రమే కాబట్టి దీంట్లో షాపింగ్ ఏవి పెట్టట్లేదు. నెక్స్ట్ వచ్చేసి శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బాసిలికా. ఇది ఇండియాస్ ఓల్డెస్ట్ చర్చ్గా చెప్తారు. దీని స్టన్నింగ్ గోథరిక్ స్టైల్, వైబ్రెంట్ ఇంటీరియర్స్, హిస్టారిక్ వాల్యూస్ ఇక్కడికి వచ్చిపోయే వారి మతిని పోగొడుతుంది. నాకు పర్టికులర్గా దీని ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన నెక్స్ట్ స్పాట్ వచ్చి సెయింట్ ఫ్రాన్సిస్ CSI చర్చ్. ఇండియా మొత్తంలోనే అతి పురాతనమైన చర్చ్గా దీన్ని చెప్తారు. ద ఫేమస్ ఎక్స్ప్లోరర్ వాస్కో డి గామా హు డిస్కవర్డ్ ఫస్ట్ సీ రూట్ టు ఇండియా అని మనం సోషల్లో చదువుకున్నాం, గుర్తుందా? ఆయన దేహాన్ని 1524లో ఈ చర్చిలోనే పూడ్చిపెట్టారని, 14 సంవత్సరాల తర్వాత ఆయన అస్థికలు లెబ్సన్కి తీసుకువెళ్లారని చెబుతారు. కొచ్చిన్ వచ్చే మ్యాక్సిమం టూరిస్ట్ ఈ చర్చ్ని తప్పకుండా విజిట్ చేస్తారు. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా సింపుల్గా ఉన్న అలనాటి హిస్టారికల్ రిచ్నెస్ని అండ్ గ్రేస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేకాదు గోడలపై కనిపించే ఇంట్రెస్టింగ్ ప్లాక్స్ పోర్చుగీస్ మరియు డచ్ హిస్టరీకి ఆనవాలుగా చెబుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇండో పోర్చుగీస్ మ్యూజియం. ఇందులోనే మనకి బిషప్స్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే బిషప్స్ హౌస్. దీంట్లోకి అయితే మనకి ఎంట్రీ లేదు, మనం మ్యూజియంకి వెళ్ళొచ్చు. ఈ మ్యూజియంలో ఇనీషియల్గా డచ్ ట్రేడర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మ్యాక్సిమం పోర్చుగీస్ చర్చెస్ని అన్ని ధ్వంసం చేశారట. సో వాటి కలెక్షన్స్ అన్నీ ఇక్కడ తెచ్చి అమర్చి పెట్టారు అని చెప్తారు. ఇక్కడున్న మ్యాక్సిమం ఆర్ట్ పీసెస్లో మనం పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కేరళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని గమనించవచ్చు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే అస్సలు అలౌడ్ లేదు. నాకు తెలియక కొంచెం వీడియో తీశాను, సో తర్వాత అలౌడ్ లేదు అని చెప్పారు. ఈ మ్యూజియం మనకి జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే మొత్తం కవర్ చేయొచ్చు. అండ్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ ఉంటుంది.
మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మతంచేరి ప్యాలెస్. దీన్ని డచ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కూడా నమోదు చేశారు. ఈ ప్యాలెస్ని కొచ్చి రాజుకి పోర్చుగీస్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. ఈ ప్యాలెస్లో మనం అందమైన రామాయణ మహాభారత యొక్క మురల్ ఆర్ట్స్ని చూడవచ్చు. అంతేకాదు రాజుల కాలం నాటి బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో కూడా మనకి కొన్ని చోట్ల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీని అలౌ చేయటం లేదు. నెక్స్ట్ వచ్చేసి పరదేశీ సినగాగ్. జివిస్ టౌన్లో మరో గొప్ప ఆకర్షణ ఇక్కడున్న 450 సంవత్సరాల పురాతనమైన సినగాగ్. దీన్నే పరదేశీ సినగాగ్ లేదా కొచ్చిన్ సినగాగ్ అని కూడా అంటూ ఉంటారు. పరదేశీ ఎందుకంటే ఒకప్పుడు చాలామంది పరదేశులు పాలించారు. సో వాళ్ళు యూజ్ చేసిన యాంటీక్ వస్తువులన్నీ కొన్ని ఇక్కడ చేర్చారు కాబట్టి దీన్ని పరదేశీ సినగాగ్ అంటారు. కెమెరాస్ అండ్ వీడియోస్ కూడా కొన్ని చోట్ల అలౌడ్ లేదు. సో మ్యాక్సిమం కవర్ చేసినవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పైన కనిపిస్తున్న గ్లాస్ శాండ్లియర్స్ అన్నీ 19th సెంచరీలో బెల్జియం నుండి ఇంపోర్ట్ చేసిందని చెబుతారు. సెరమిక్ టైల్స్ 18th సెంచరీలో చైనా నుండి తెచ్చినవని, ఇవి మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అని చెబుతారు. అంతేకాదు ఇక్కడ కనిపిస్తున్న 2 బంగారు కిరీటాలు జివిస్ కమ్యూనిటీకి చెందినవని, ఇవి కొచ్చిన్ రాజుకి ట్రెవెన్కోర్ రాజులు ఇచ్చిన గిఫ్ట్గా చెబుతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ మంచి హైలైట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన రగ్. ఇది లాస్ట్ యూరోపియన్ యూరోప్స్కి జివిస్ రాజుకి గిఫ్ట్ ఇచ్చినట్టుగా చెప్తారు. పరదేశీ సినగాగ్ని జివిస్ ప్రే చేసుకునే ఏరియాగా చెప్తారు. అంతేకాదు ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యాక్టివ్ సినగాగ్ ఇన్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్గా చెబుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రతి ఐటెం ఒక యూనిక్గా అండ్ ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుతూ ఉంటారు. ఈ ప్యాలెస్ మిమ్మల్ని టైం మిషన్లోకి తీసుకెళ్ళి ఆ కాలంలో ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. సినగాగ్లో మనకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ జివిస్ కమ్యూనిటీ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ రికార్డ్స్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ కేవీ కథాకళి సెంటర్. ఇది ఒక 2 hour షో ఉంటుంది. ఫస్ట్ 1 hour మేకప్ ఉంటే నెక్స్ట్ 1 hour వచ్చేసి మనకి షో ఉంటుంది. డ్యాన్స్ లవర్స్ ఈ షోని అయితే పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఈ షో టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి 600 రూపీస్ ఉంటుంది. ఈ షో మనకి 2 times నడుస్తుంది. అంటే మధ్యాహ్నం మనకి 2 గంటలకి ఒక షో ఉంటుంది, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఉంటుంది. సో మీరు రెండిట్లో ఏ షోనైనా బుక్ చేసుకోవచ్చు. బట్ టికెట్ ప్రొసీజర్ మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సీట్ లాగా ఉంటుంది. సో మీరు ఒకవేళ తిరగాలి మిగతా ప్లేసెస్ అనుకుంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీ సీట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు మిగతా ప్లేసెస్ అన్ని తిరిగేసి వచ్చి మీరు షోని వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ అరుణాకులం. అరుణాకులంలో మీకు మ్యాక్సిమం బ్యాక్ వాటర్స్, మ్యూజియం అండ్ షాపింగ్ ఏరియా ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక బ్యాక్ వాటర్స్ని చూస్ చేసుకొని అందులో బోట్ రైడ్ని చేసుకోవచ్చు. మీరు కనుక కొచ్చిలో 2 days ఉంటున్నట్టయితే 1 day ఫోర్ట్ కొచ్చి మొత్తం చూసుకొని 2nd day మొత్తం అరుణాకులం చూసుకోండి. లేదు మీరు నాలాగా ఓన్లీ 1 day మాత్రమే కొచ్చిలో ఉంటున్నట్టయితే ఫస్ట్ అరుణాకులంలో బోట్ రైడ్ చేసిన తర్వాత ఫోర్ట్ కొచ్చి వెళ్ళి అక్కడున్న అన్ని ప్లేసెస్ని ప్రశాంతంగా చూసుకోండి. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఎర్నాకుళంలో ఉన్న బోట్ రైడ్ చేసిన తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ఫోర్ట్కి వచ్చి మొత్తం చూశాను. సో మీ టైం అండ్ షెడ్యూల్ని బట్టి మీ ట్రావెల్ ప్లాన్ని డిసైడ్ చేసుకోండి. ఎర్నాకుళంలో నేను బ్లూ మెరైన్ బ్యాక్ వాటర్స్లో రైడ్ చేశాను. అండ్ నేను వచ్చేసరికి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఫుల్ రషీగా ఉన్నింది. వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు 6 types ఆఫ్ బోట్స్ ఉంటాయి అండ్ 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ 6 types ఆఫ్ బోట్స్లో మీకు స్పీడ్ బోట్, క్రూజ్ బోట్, షికారీ బోట్, కంట్రీ బోట్, హౌస్ బోట్, కయాక్ బోట్ అంటూ రకరకాల బోట్స్ ఉంటాయి. అండ్ ప్యాకేజ్ కూడా మనకి 800 నుంచి 5000 వరకు ఉంటుంది. అంతేకాకుండా మనకి బోట్ అనేది మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనకి బోట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు కొంచెం లగ్జరియస్గా వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు లగ్జరియస్గా మీరు పెద్ద సైజ్ బోట్ తీసుకోవచ్చు. బట్ బోట్ కోసం మీరు కొంచెం సేపు ఆగాల్సి ఉంటుంది.
అండ్ మీ నెంబర్ని బట్టి మీకు బోట్ని ఇస్తూ ఉంటారు. అండ్ వచ్చే మెంబర్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళు మొత్తం ప్యాకేజ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఈ మొత్తం మనకి బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా ఈ బోట్ రైడ్ 2 hours ఉంటుంది. అండ్ ఈ బోట్ రైడ్లో మీరు బ్యాక్ వాటర్ ఫిషింగ్, చైనీస్ ఫిషింగ్ నెట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఆక్వా ఫార్మింగ్, బ్యాక్ వాటర్ బర్డ్స్, అంతేకాకుండా ఇక్కడ మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చూపిస్తారు. పామ్ షోస్ చూపిస్తారు, బ్యాక్ వాటర్ కెనాల్స్, ఇలా అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు చూడడానికి అప్రాక్సిమేట్గా 2 hours పడుతుంది. ఈ బోట్ రైడ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తుంటాయి. ఎక్కువగా మైగ్రేటెడ్ బర్డ్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఈగల్ కనిపిస్తుంది చూడండి, ఇలాగే మాకు కింగ్ ఫిషర్ కనిపించింది, బ్లూ బర్డ్స్ కనిపించాయి. అండ్ అంతేకాదు మాకు ఫిషెస్లో జెల్లీ ఫిష్ కూడా కనిపించింది. సో అవన్నీ మేము నీకు రౌండప్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. మీరు ఇక్కడ స్టే చేయడానికి కూడా మీకు చాలా మటుకు హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కూడా మనకి పెద్ద హోటల్, మీరు కావాలి అంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. లేదు అని అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మొత్తం కార్నర్స్ కనిపిస్తున్నాయి, మొత్తం రిసార్ట్సే. సో మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకున్నా కూడా మీరు స్టే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐటెం వచ్చేసి చైనీస్ ఫిషింగ్ నెట్. ఇది కొచ్చిన్కి ఒక ఐకానిక్ ఐటమ్గా చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ఫుల్ బిల్డింగ్ వచ్చేసి వాటర్ బిల్డింగ్ అని అంటారంట. సో కన్స్ట్రక్షన్ టైంలో కొంచెం అవకతవకలు జరిగి ఈ బిల్డింగ్ని కొన్ని బాంబ్స్తో పేల్చారని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వచ్చేసాము. ఈ ఫారెస్ట్ చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి ఈ ఫారెస్టే పెద్ద హైలైట్ అని చెప్తూ ఉంటారు. సుమారు 1100 హెక్టార్లలో విస్తరించబడిన ఈ అడవులు మంచి టూరిస్ట్ స్పాట్గా చెప్పడమే కాదు, దాదాపు 40 ద్వీపాలు అంటే 40 ఐలాండ్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా కూడా గుర్తింపు పొందింది అని కూడా చెప్తూ ఉంటారు. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, రంగురంగుల పక్షులు, పడవ పైన మనం చేసే ఈ ప్రయాణం మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి మనం రాగానే మనకి ఈ బోట్ రైడర్స్ కాసేపు మన లోపల దాకా కూడా తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తారు. మీరు కావాల్సి అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ బోట్ రైడ్ మనకి అప్రాక్సిమేట్గా ఒక 2 hours ఉంటుంది. సో నేను మొత్తం ఈ 2 hours జర్నీని అయితే చూపించట్లేదు, జస్ట్ ఒక మెయిన్ పాయింట్స్ని మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి జస్ట్ కేవలం హైలైట్స్ మాత్రమే ఇస్తున్నాను. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారు అని అంటే మా కంటెంట్ మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు లైక్ చేయడం వల్లే ఛానల్కి మంచి బూస్టింగ్ వస్తుంది అండ్ 10 మందికి ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేస్తుంది. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. అండ్ నేను ప్రతి వారం ఇలాంటి ఒక వీడియో పెడుతూనే ఉంటాను. మీలో ఎవరైనా బోట్ రైడ్స్ని సాయంకాలం పూట చేయాలి అని అనుకుంటే సాయంకాలం 5 o'clock కల్లా ఈ బోట్ రైడ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మీరు దాన్ని బట్టి మీ బోట్ రైడ్స్ టైంని డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బోట్ రైడ్స్ దగ్గర మనకి చాలా టైం వేస్ట్ అవుతుంటుంది, ఎందుకంటే చాలా రష్ ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఒకవేళ వచ్చి 1 day ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఫోర్ట్కి వచ్చి మొత్తం చూసుకున్న తర్వాత వచ్చి ఈ బోట్ రైడ్ని ట్రై చేసుకోండి. లేదు మీరు రెండింటిని అడ్జస్ట్ చేసుకోగలిగితే మాత్రం రెండింటిని ట్రై చేసుకోండి. ఎర్నాకులంలో మనకి మ్యూజియం, లూలు మాల్, వండర్లా, అంతేకాకుండా చాలా ఐలాండ్స్ ఉంటాయి. సో మీరు 2 days ప్లాన్ చేస్తున్నట్టయితే అవి కూడా చూడొచ్చు. అండ్ మీరు శారీ షాపింగ్ చేయాలి అనుకుంటే కూడా ఎర్నాకులంలో చేసుకోవచ్చు. నెక్స్ట్ మా డిన్నర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతున్న ఈ పొంజిగర కొంచ్ని అంట రెస్టారెంట్ పేరు. నేను కరెక్ట్గా స్పెల్ చేశానో లేదో నాకు తెలీదు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లాటర్ ఉంటుంది, అది 2000 రూపీస్ స్పెషల్ ప్లాటర్ అంట వీళ్ళ రెస్టారెంట్ది. ఇందులో మనకి అన్ని వెరైటీస్ కొంచెంగా పెట్టి ఇస్తారంట. బట్ అన్ని వెరైటీస్ మేము తినలేము అనేసి మేము తీసుకోలేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీ స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకున్నట్టు తీసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఇక్కడ లెమన్ టీ కూడా ఇస్తారు, చాలా అంటే చాలా బాగుంది, అదైతే పక్కా ట్రై చేయండి. సో కేరళ ట్రిప్ Day 1 మనకి కొచ్చిలో ఈ విధంగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నైట్ స్టే చేసిన తర్వాత Day 2 మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్ బయలుదేరుతాము.
సో నెక్స్ట్ వీడియో డే 2 మునార్లో మనం ఏమేమి చూడాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాము. దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.